వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త ఏదైనా ఉందా అంటే అది అయోధ్య రామ్ మందిర్. సో అయోధ్య రామ్ మందిర్ లో దొంగలు పడ్డారు. అది కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో, అందుట్లో యోగి ప్రభుత్వం ఉండగా. సో అయోధ్యలో ఏ విధంగా దాదాపుగా 200 కోట్లు కరప్షన్ జరిగిందని చెప్పేసి అభియోగాలు వస్తున్నాయి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎవరెవరు ట్రస్ట్ లో ఉన్నారో వారిని ఇప్పటిని కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది రాజీనామా కూడా చేశారు. సో దాంట్లో ఎంత పెద్దవారైనా సరే పట్టుకుంటామని యోగి ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది. అయినప్పటికీ అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రాజీనామా, అయోధ్యలోని బాల మందిరానికి వచ్చిన విరాళాల వివాదంలో నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. ఇటీవల చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేసిన తర్వాత అమిత్ మిశ్రా కూడా రాజీనామా, దాదాపుగా 1 కాదు 2 కాదు 200 కోట్ల రూపాయలు. సో ఇక్కడ అయోధ్య రాముడికి ప్రతి ఒక్కరు 10 రూపాయల నుంచి మిగతా 1 కోటి రూపాయల వరకు అందరూ విరాళంగా ఇచ్చేసి ప్రతి ఒక్కరు ఈరోజు రామ మందిరంలో నా పాత్ర కూడా ఉంది, రామ మందిరానికి నేను కూడా రూపాయి విరాళాలు ఇచ్చినాము, సో ఈరోజు మందిర్ కట్టడంలో నా పాత్ర కూడా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు ఫీల్ అయ్యి రాముని మీద అభిమానంతో, రాముని మీద భక్తితో ఈరోజు ప్రజలు ఇస్తే ట్రస్ట్ సభ్యులు దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఈరోజు కరప్షన్ చేయడం అనేది జరిగింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్ గా తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇది దాదాపుగా 110 కోట్ల మంది, 100 కోట్ల మంది యొక్క భక్తి కావచ్చు, తర్వాత వారి యొక్క విశ్వాసాలతో కూడుకున్నటువంటి పని. కేవలం 1-2 విరాళాలు ఇచ్చారు, లేకపోతే ఒక కాలనీ వాళ్ళు ఇచ్చారు, ఒక ఊరు వాళ్ళు ఇచ్చారు, ఒక రాష్ట్రం వాళ్ళు ఇచ్చింది కాదు. ఇది ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులు కావచ్చు, తర్వాత ఇతర మతస్థులకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది విరాళాలు ఇవ్వడం అనేది జరిగింది. సో దాదాపుగా 200 కోట్ల విరాళాలు మాయం చేసినట్లు ఆరోపణలో ఇప్పటికే చంపత్ రాయ్ డ్రైవర్ కూడా టిన్ను యాదవ్ తో పాటు 8 మందిని అరెస్ట్ చేసిన సిట్. మరి ఇక్కడ ఈ పైసలు ఎక్కడికి పోయినాయి, ఎవరు తిన్నారు అన్న దానిపైన కూడా ఈ గోల్మాల్ ఏ విధంగా జరిగింది, నిధుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విరాళాల గోల్మాల్ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యం అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ అంటే చంపత్ రాయ్, ఏకంగా జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కావచ్చు, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఇద్దరు పదవులకు రాజీనామా చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. అలాగే ఈ కేసులో ప్రధాన అనుచరుడు రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ అరెస్టు కావడంతో చంపత్ రాయ్ అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అసలు వివాదం ఎక్కడి నుంచి మొదలయ్యింది? సో వివాదం ఏంటంటే అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, ట్రస్ట్ నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలో విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్వాదీ అలాగే కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సో అక్కడ దేవుని ముందర ఉన్నటువంటి హుండీ విషయంలో అక్కడ నుంచి మొదలైంది ఇది ఇష్యూ. సో మరోవైపు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణను ఆదేశించాలని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ఎందుకంటే అంత పెద్ద దేవాలయం పైన ఇలాంటి అభియోగాలు వస్తున్నాయంటే డెఫినెట్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. సో ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణను ఆదేశించింది. ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాంత్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్, 3 సభ్యులతో కూడిన సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిట్ అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్ కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది. అయితే ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. 6 రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ SOG
సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర సాంకేతిక భౌతిక లక్షణాలను పరిశీలించింది. 6 రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎం కు అందజేసింది సిట్. నిధుల గోల్మాల్ వ్యవహారంలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. దాదాపుగా 8 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు. అలాగే దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇది ట్రస్ట్ కి సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి దీంట్లో ఎంత పెద్దవారు ఉన్నా కూడా అరెస్ట్ చేశామని ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి చెప్పడం అనేది జరిగింది. చూడాలి మరి కేసు ఇంకెంత దూరం వెళ్తుంది అనేది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.